వీళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళు. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఒక పదం వాడతాడు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దే ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటాడు. అంటే అత్యంత వెనుకబడిన వాళ్ళు, అత్యంత వెనుకబడిన వాళ్ళు వీళ్ళు అని. సో అంటే బ్యాక్వర్డ్ క్లాసెసే వెనుకబడిన వాళ్ళు అయితే దే ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్న ఫ్రేజ్ వాడతాడు కృష్ణయ్య. సో అందువల్ల ఈ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్లో కూడా విత్ ఇన్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్. ఆ మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్కు చాలా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ అనేది స్పష్టంగా ఉండలేదు, చిన్న గ్యాప్ కాదు. దట్ డిఫరెన్స్ షుడ్ బి సబ్స్టాన్షియల్, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ షుడ్ బి వెరిఫైయబుల్ అండ్ క్వాంటిఫైయబుల్. డిఫరెన్స్ ఉన్నాయనేది నీ సొంత ఒపీనియన్గా ఉండకూడదు. దానికి గణాంకాల ద్వారా, ఎంపెరికల్ డేటా ద్వారా నిరూపించగలగాలి. అందుకే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులో క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కలవది, రాజకీయ కారణాలు ఇస్తే నేను చేస్తానంటే కలవదని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే మీరు రాజకీయ కారణాలతో చేస్తే మేము సమీక్షిస్తామని కూడా అన్నది. సో ఇట్ ఈస్ ప్రోన్ టు సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ అని. అందువల్ల ఒకటి, విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్ట్, విత్ ఇన్ ద షెడ్యూల్ ట్రైబ్ కొన్ని కులాలకు మధ్య చాలా చాలా గ్యాప్ ఉండాలి. ఆ రెండవది, ఆ గ్యాప్ అనేది ప్రాపర్లీ డెమాన్స్ట్రబుల్, క్వాంటిఫైయబుల్, వెరిఫైయబుల్ ఉండాలి. మూడవది, ఆ దానిని మళ్ళీ రేపు కోర్టులో సమీక్షించడానికి స్కోప్ ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఎవరికీ నష్టం జరగదు, ఎవరి రిజర్వేషన్ ఫలితాలు తీసుకోబడవు. ఇంకా క్రీమీ లేయర్ అన్న ఎక్స్క్లూజన్, యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పులో 2-3 జడ్జిలు క్రీమీ లేయర్ పెట్టాలని కూడా అంటారు. ఇప్పుడు బీసీలకు క్రీమీ లేయర్ ఉంది, ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ లేదు. క్రీమీ లేయర్ పెట్టాలి అని అంటారు. ఒక జడ్జి అయితే, 2 జడ్జిలు అయితే ఒక జనరేషన్కు మాత్రమే రిజర్వేషన్ల పరిమితం కావాలని కూడా అంటాడు. అయితే అది మరి సుప్రీంకోర్టు అందరూ అంగీకరించిన జడ్జిమెంట్ కాకపోవచ్చు. అండ్ ఇంకా ఫుల్ జడ్జిమెంట్ అనేది నేను ఇప్పుడు ఈ రికార్డింగ్ ఈ లైవ్కి వచ్చే వరకు లైవ్ లాలో చూశాను. లైవ్ లా ఇది స్టాండర్డ్ వెబ్సైట్ ఫర్ ఎనీ జడ్జిమెంట్. సో లైవ్ లాలో ఫుల్ జడ్జిమెంట్ ఇంకా సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా అప్లోడ్ కాలేదు. ఆపరేషనల్ పార్టీ ఇప్పుడు అందరి మీడియాలో కూడా వస్తుంది. సో అందులో ఫుల్ రిపోర్ట్ వచ్చాక చూడాలి. బట్ ఆ 1 జనరేషన్కే పరిమితం కావాలి, క్రీమీ లేయర్ పెట్టాలి అని మొత్తం 6 ఒప్పుకున్నారో తెలియదు. కానీ 6 ఒప్పుకున్న మనుషుల మీద వర్గీకరణ చేయవచ్చు. సో వర్గీకరణ చేయడం వల్ల రాజ్యాంగానికి నష్టం లేదు. 6:1 రేషియో తోటి ఇది ఇచ్చారు తీర్పు అన్నది మనకు వస్తున్న అప్డేట్. అంటే 6:1 రేషియో ఏంటంటే కాంకరింగ్ జడ్జిమెంట్. 6 మెంబర్స్ కూడా ఇప్పుడు డివై చంద్రచూడ్ ఇంకో జడ్జి కలిపి ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక్కొక్కరు ఒక జడ్జిమెంట్ రాస్తారు సుప్రీంకోర్టులో. అంటే ఫస్ట్ పాయింట్ వర్గీకరణ. వర్గీకరణకు 6 అంగీకారము, 1 వ్యతిరేకం. జస్టిస్ బేలా త్రివేది మాత్రం డిసెంటింగ్ నోట్ ఇచ్చారు, ఆమె వర్గీకరణ చేయకూడదు అన్నది. సో ఇక మిగతా 6 వర్గీకరణకు అంగీకరించారు. వర్గీకరణ అంగీకరిస్తూ కూడా సెపరేట్ జడ్జిమెంట్లు ఇచ్చారు. ఆ వర్గీకరణ విషయంలో క్లియర్ 6 క్లియర్గా 6 out of 7 జడ్జెస్ వర్గీకరణకు అనుకూలంగానే ఇచ్చారు కనుక ఇట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇకపోతే ఇండివిజువల్ జడ్జెస్ కూడా తమ తీర్పులు రాశారు. సో ఇప్పుడు డివై చంద్రచూడ్ తన తరఫున మరో జడ్జి తరఫున రాశాడు, ఇంకో జడ్జికి రాశారు. సో విక్రమ్నాథ్ ఇంకో జడ్జిమెంట్ను అంగీకరించారు. ఇలా వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ అందులో ఒక జడ్జి ఒక జనరేషన్కే పరిమితం కావాలన్నాడు, ఇంకో జడ్జి క్రీమీ లేయర్ కూడా కావాలన్నారు. అందువల్ల మనకు ఫుల్ తీర్పు అప్లోడ్ అయినప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ అందరూ ఒప్పుకున్నారని. అందరూ ఒప్పుకున్న అంశం అయితే వర్గీకరణ. అందువల్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలం అని రావడానికి కారణం అది. వర్గీకరణ విషయంలో ఎక్సెప్ట్ జస్టిస్ బేలా త్రివేది మిగతా వాళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయం చెప్పారు. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ విక్రమ్నాథ్, ఇలా అందరూ కూడా, జస్టిస్ పంకజ్ మిశ్రా, జస్టిస్ మిట్టల్, ఇలా జస్టిస్ మిశ్రా, జస్టిస్ మిట్టల్, ఇలా అందరూ ఒకే రకమైన తీర్పులు చెప్పారు. సో 6 కూడా వర్గీకరణ రాజ్యాంగబద్ధము, ఇది ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదు, ఆర్టికల్ 341(2)కు వ్యతిరేకం కాదు, ఆర్టికల్ 16(4) ప్రకారం వర్గీకరణ చేయకూడదు అని ఎక్కడా లేదు. వర్గీకరణ చేయడం రాజ్యాంగ విజన్లో భాగము అంటూ గతంలో ఈవి చెన్నయ్య కేసులో ఇచ్చినటువంటి తీర్పును పక్కకు పెట్టారు. అందువల్ల ఇది 7 సభ్యుల ధర్మాసనం. రేపు 9 మంది సభ్యుల ధర్మాసనం ఆపితే తప్ప ఇది ఆగదు. లేదా మరి 7 సభ్యుల ధర్మాసనం దీన్ని మళ్ళీ స్టే విధిస్తే తప్ప అంత ఈజీ కాదు ఇది. అందువల్ల మళ్ళీ 9 మెంబర్ జడ్జిమెంట్ మళ్ళీ వస్తే తప్ప. సో అందువల్ల ఇది క్లియర్గా, అందుకే మన నరేంద్ర మోడీ వచ్చి ఎలక్షన్స్కి ముందు
అవును. ఎస్సీ వర్గీకరణ అనుకూల మీటింగ్లో పాల్గొన్న నాడే అర్థమైంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ని బట్టి కొంత అర్థమవుతుంది. దీనికి పొలిటికల్ కలర్ ఉన్నది అనుకోవచ్చు సార్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ. పొలిటికల్ కలర్ ఉన్నదని అని న్యాయ వ్యవస్థను మన ఆరోపణ చేయకూడదు, చాలా పొరపాటు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అది కోర్టు ధిక్కారం. వీళ్ళు ఇచ్చిన తీర్పు కానీ కాదు కదా, మొత్తం రాజకీయ పరంగా కూడా. అంటే అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ ఇష్యూ కదా, దాంట్లో అనుమానం ఏమున్నది. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. బట్ తేలింది కోర్టు తీర్పు ద్వారా, ఏ ప్రభుత్వ నిర్ణయం ద్వారా తేలింది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అయితే మరి నరేంద్ర మోడీ ఎన్నడూ లేని 10 ఏళ్ళు ఏమీ అనకుండా మొన్న సుప్రీంకోర్టు మన లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద మాదిగా ఉపకులాల భారీ సభ కృష్ణమాదిగ ఏర్పాటు చేస్తే వచ్చి తాను వర్గీకరణకు పోరాడుతానని, కృష్ణమాదిగా నాయకత్వంలో సైనికుడిగా పోరాడుతానని నరేంద్ర మోడీ అన్నాడు. 10 ఏళ్ళు మరి ఏం చేయలే. అంటే మరి ఆయన ఆ మీటింగ్లో కూడా అన్నాడు, ఇది కోర్టు ముందు ఉంది, త్వరలో కోర్టు తీర్పు వస్తుంది, సానుకూలంగా వస్తుందని ఆశిద్దామన్నాడు. బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మైట్ హావ్ సెన్స్డ్ ద మూడ్ ఆఫ్ ద కోర్ట్. ఎందుకంటే ఇది 5 ఏళ్ళుగా వాదనలు కేసు 2020లో దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో జస్టిస్ అరుణ్ మిత్రా నాయకత్వంలో ధర్మాసనం తీర్పిచ్చాక అప్పుడు రెఫర్ చేశారు. సో అందువల్ల ఈ మధ్య ఫిబ్రవరి వరకు కూడా వాదనలు నడిచినాయి. ఫిబ్రవరిలో వాదనలు ముగించి జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో అందువల్ల ఇది మీకు ఎలక్షన్స్ వాదనలు ముగిసాక మాదిగా ఉపకులాల మీటింగ్ మోడీ వచ్చాడు. ఈ వాదనలో రకరకాల పిటిషనర్ల తరఫున వాదనలు విన్నారు, లేదు రెస్పాండెంట్తో అన్ని రకాల వాదనలు విన్నారు. ప్రభుత్వం కూడా అనుకూలంగానే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే స్టాండ్ తీసుకుంది అటార్నీ జనరల్ ద్వారా. సో అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ తీరు మూడ్ ఆఫ్ ద కోర్ట్ అర్థమవుతుంది కనుక ఆర్గ్యుమెంట్ ఎట్లా వస్తుందని బహుశా మైట్ ఆఫ్ సెన్స్ గ్యారంటీగా ఎవరమో స్పెక్యులేట్ చేయలేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని. ప్రభుత్వం కూడా స్పెక్యులేట్ చేసింది అని అనడం లేదు, కానీ ప్రభుత్వానికి ఆ వాద ప్రతివాదాలు జరిగిన తీరు, జడ్జిలు అడిగిన ప్రశ్నలు, వీటి బట్టి మైట్ హావ్ అండర్స్టూడ్ ద సెన్స్ ఆఫ్ మూడ్. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చేటువంటి వర్గీకరణ వల్ల తమ రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం బీజేపీ ఆలోచించుండవచ్చు. సో ఆ మాటకొస్తే రాజకీయ ప్రయోజనం కూడా ఎవరికి వస్తుంది? ఇందులో అన్ని పార్టీలు అనుకూలమే, వీటిల్లో ఎవరు వ్యతిరేకం కాదు. వర్గీకరణకు నాకు గుర్తున్నంత శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం ఉంది. సో అందువల్ల వర్గీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఈ పలానా పార్టీ అనుకూలము, పలానా పార్టీ వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం ద్వారా వర్గీకరణ కాలే, ఇప్పుడు జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. అందువల్ల వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది పొలిటికల్ కన్సెన్సస్ ఉన్నటువంటి అంశం. అయినా కూడా కాలేదంటే లీగల్ హర్డిల్స్ వల్ల కాలేదు. ఇప్పుడు ఆ లీగల్ హర్డిల్ తొలగిపోయింది వర్గీకరణకు. ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు తీర్పును ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తావు అనే దాన్ని బట్టి పొలిటికల్ ఫైట్ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం ఆలస్యం చేస్తే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, పొలిటికల్ ఫైట్ కూడా ఉంటుంది, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కానీ వర్గీకరణ విషయంలో రాజకీయ అభిప్రాయం ఉంది కనుక అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు. సార్, ఇక ఈ అంశానికి ఇక ఫుల్ స్టాప్ అన్నట్టే అనుకోవచ్చా? ఇంకా వీటిలో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నాయా? టెక్నికల్ అంశాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇందులో లీగల్ క్వశ్చన్స్ ఒకటి, రిజర్వేషన్స్ అనేది స్టాటిక్గా శాశ్వతంగా, ఇప్పుడు జస్టిస్ అరుణ్ మిశ్రా మీకు దేవేందర్ సింగ్ కేసులో అన్నాడు, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇన్ పర్పెచ్యుటీ. ఇదేం శాశ్వతంగా ఒకే రకంగా ఉండాలని లేదు కదా. సో మారుతున్న కొద్దీ అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థిక మార్పులకు అనుగుణంగా రిజర్వేషన్ పాలసీ మారాల్సి ఉంటుంది. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ మారదు. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఏంటి? సమాజంలో అణగారిన అట్టడుగున ఉన్న వారికి రాజ్యాంగపరమైన సానుకూల వివక్ష ద్వారా చేయూత ఇవ్వాలి. ఇది ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ, దీంట్లో మార్పు లేదు. కానీ ఈ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీని అప్లై చేసే క్రమంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల మనము కళ్ళు మూసుకొని ఉండలేం కదా. ఇప్పుడు సమాజంలో మార్పులు స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆ విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాస్లో విత్ ఇన్ ద రిజర్వ్డ్ క్లాస్లో తీవ్రమైన అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు అది రిజర్వేషన్ల యొక్క మౌలిక ప్రయోజనాలకి విరుద్ధంగా మారుతుంది కదా. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే అసమానతలతో ఉన్న వారికి పైకి రావాలి.